చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే కమ్యూనల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి, మళ్ళీ ఎందుకు రైజ్ చేస్తామని చెప్పాడు. దాన్ని నేను సమర్థిస్తున్నాను అనుకోమాకండి, ఆయన భావాన్నంతా సమర్థించడంలా. బట్ సీఎంగా ఉన్న నీ రాష్ట్రంలో జరిగితే నువ్వు ఎందుకు హంగామా చేస్తున్నావు, విచారణ జరపచ్చు కదా అన్నాడు. ఐఎమ్ ఆల్సో అగ్రీయింగ్ దాట్. అదే కదా సుప్రీంకోర్టులో నేను సుబ్రహ్మణ్య స్వామి అడిగింది, వైవి సుబ్బారెడ్డి అడిగింది, లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అడిగారు కదా దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయమని. నేను మొట్టమొదటి రోజున సిబిఐ ఎంక్వైరీ చేయమని నేను కూడా ట్వీట్ చేశాను. ఎంక్వైరీ మీన్స్ ఒక నిష్పక్షపాతమైన ఎంక్వైరీ, అంతే కదా. నేను మా అనిల్తో వేసి ఎంక్వైరీ చేస్తానంటే ఏంటిది, మా డిఐతో చేస్తాను, మా సిఐతో చేస్తాను, లేదా నా గన్మ్యాన్తో చేస్తాను. వాట్ ఈస్ దిస్? గతంలో కూడా పుట్టా సుధాకర్ యాదవ్కి చైర్మన్ ఇచ్చినప్పుడు అతని హిందుత్వం మీద, అతను క్రిస్టియానిటీని ఫాలో అవుతున్నాడని చాలా ఆరోపణలు మీ పార్టీ మీద. నేను అనేది ఏంటంటే నాగరాజు, గతంలో అనేక ఆరోపణలు ఉన్నాయి, అవి కాదు ఇక్కడ. ఇది చాలా చాలా వైల్డ్ ఎలిగేషన్.